ఈరోజు నందనవనంలో మరొక చిన్న వీడియో అండి. ఇది వచ్చి మందారాల గురించి చెప్పుకుందాం. ఈరోజు మందారం పెట్టాక తొందరగా ఏపుగా పెరగాలంటే దానికి ఇచ్చే బలాలు దాని గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి గంధం కలరు. ఇదే కాదు, నా దగ్గర చాలా కలర్లు ఉన్నాయి, 10 కలర్లు దాకా. కానీ తొందరగా ఈ మొక్క పెట్టి 2 నెలలు అయింది. ఎంత 2 నెలలు, 2 నెలలకు కూడా తక్కువ అయ్యింది. నర్సరీలో 50 రూపాయలు లెక్కన కొన్నాను. మొక్క చూడండి ఎక్కడ. అది తెచ్చినప్పుడు ఇంత ఆ మొక్క తెచ్చినప్పుడు, అంటే 50 రూపాయల మొక్క, చిన్న మొక్క, చాలా చిన్న మొక్క. ఇదే ఉంటుంది. ఇది అసలు రెడ్ కలర్ అని తెచ్చాను, కానీ చందనం కలర్ తీసింది. ఈరోజు ఏంటంటే ఇంత ఏపుగా ఎదగడం కారణం ఏంటంటే దీనికి ఇచ్చే బలం. ఏం ఇస్తున్నానంటే అన్నం ఉంచుకుంటాం కదా, అన్నం ఉంచుకున్నాయి దీన్ని కడిగిన గంజి 2 కలబోసి పెట్టుకొని 10-15 రోజులకు ఒకసారి ఒక 2 లీటర్ల నీళ్ళల్లో ఒక 1/2 లీటరు 1 లీటర్ గంజి పోసుకొని అప్పుడప్పుడు కానీ ఇస్తున్నాం అనుకో, చూపిస్తా ఉండండి. ఇంకండి కొద్ది గంజి అవి ఒక 1/2 లీటర్ మీద చేస్తుంటాయి. ఈ గంజి మామూలుగా నీళ్ళల్లో కలబోసుకొని, అంటే నిన్న వంచిన గింజ అంటే నిన్న 2 పూటలు వండుకుంటాం కదా, అంటే ఒక వంచిన తెల్ల దాన్ని వాటాన్ని కలిపెట్టుకొని, అంటే ఒక రోజు ముందు గింజి మంచిగా, అంటే ఒక డే అని ఒక రోజు ఏంటంటే 2 పూటలు కలిపి పెట్టుకొని 2 లీటర్లకి 1/2 లీటర్ లెక్కన కలిపి వేసుకొని 15 రోజులకండి ఒక్కసారి పోసుకుంటే చాలు. మాట చూసుకుంటే చాలు. ఇక ఏం పర్లేదు. మందారాలు మటుకు ఎరగ పోస్తుంది, ఎంత బాగుంటుంది. తొందరగా మందారం గుబురుగా పెద్దదిగా చేయాలంటే ఇది ఏం చేయాలంటే కొద్ది రోజులు రానిచ్చి ఇక్కడ కానీ కడ్డి పెట్టాం అనుకో, ఈ కొమ్మ ఇట్లా గుబురుగా వచ్చేస్తుంది. సరే, బాయ్ అండి.